కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు, అలాగే చూద్దాం. 2150 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసము 880 కోట్లు, మహిళా శిశు సంక్షేమ రంగాల అభివృద్ధికి 3560 కోట్లు. ఇందులో పిఎం ఉజ్వల యోజన కింద 2200 కోట్లు, అంగన్వాడీ కేంద్రాల విస్తరణ కోసం 860 కోట్లు, మహిళా సాధికారత పథకాల అమలు కోసం 500 కోట్లు, హోం జాతీయ విపత్తు నిర్వహణ రక్షణ కార్యక్రమాల అమలు కోసం మొత్తం 3290 కోట్లు. ఇందులో ఎస్డిఆర్ఎఫ్ సాయం కింద 1650 కోట్లు, అగ్నిమాపక అత్యవసర సేవల కోసం 940 కోట్లు, సంక్షేమ పథకాలు నగదు బదిలీ డిబిటీ కోసము 5420 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 28% నిధులు అధికంగా కేటాయించడం జరిగింది డిపిటి దానికోసం. పర్యాటక సాంస్కృతిక రంగాలకు 1210 కోట్లు, అటవీ పర్యావరణ శాఖలకు 980 కోట్లు. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు 12,75,000 వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయం అందరు తెలిసిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఈ ఏడాది బడ్జెట్లో 2500 కోట్లు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 5 లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డులు, చిన్న వ్యాపారులకు 5 లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్, స్టార్టప్ల కోసం 10,000 కోట్ల ఫండ్, తొలిసారి వ్యాపారాన్ని అంటే ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి 5 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు లోన్స్ ఇవ్వడం జరిగింది, ఇవ్వడానికి సిద్ధమైంది. సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ కింద 8 కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషకాహారం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద 1,50,000 కోట్లు, పిఎం స్వనిధి విస్తరణ, వీధి వ్యాపారులకు యూపీఐ లింక్ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పిఎం జన్ ఆరోగ్య యోజన కింద 1 కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.